అన్నమయ్య జిల్లా రాజంపేట గీతాంజలి డిగ్రీ కళాశాలలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ అనే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపూరి వేణుగోపాల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో విద్యా ఉపాధి అభివృద్ధి సంక్షేమం అందించే నాయకులను ఎన్నుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు సాయి ప్రసాద్, శ్రీనివాసులు, నవీన్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అనే కార్యక్రమంలో భాగంగా రాజంపేట నగరంలో ఉన్న గీతాంజలి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కలిగించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన విద్యార్థులను సర్వనాశనం చేసేది ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి. ఎన్నడూ లేని విధంగా డిగ్రీ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చినాడు. 30%, అంటే 100 మంది విద్యార్థులు డిగ్రీ కాలేజీలో చదువుతూ ఉంటే దాంట్లో 30 మంది విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వడంలే. అట్లాగే పీజీ చదివే విద్యార్థులకు 77 జీవో తీసుకొచ్చి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేశాడు పీజీ చదివే విద్యార్థులకు. అట్లాగే ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే విద్యార్థులకైతే తల్లుల అకౌంట్లో డబ్బులు వేస్తారని చెప్పి దానికి వేయకపోవడం వల్ల కాలేజీ యాజమాన్యాల్లో విద్యార్థులు తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు చదువు దూరమైన పరిస్థితి. అట్లా చదువు అయిపోయిన తర్వాత ఉన్న ఉద్యోగాలు వస్తాయంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి పోలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఏం చెప్పావయ్యా నువ్వు? నేను అధికారంలోకి వస్తానే 2,30,000 పోస్టులను ఒకటేసారి నోటిఫికేషన్ ఇస్తా, మెగా డిఎస్సి ఇస్తా, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం 6,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని వెంటనే రిలీజ్ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ ఇచ్చావా? మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.